హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం ఐపీఎల్ 2025కి సంబంధించిన రీటెన్షన్ రూల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం గైస్. సో నిన్న నైటే బీసీసీఐ అఫీషియల్గా ఐపీఎల్ 2025కి సంబంధించిన రీటెన్షన్స్ అయితే దాని రూల్స్ అండ్ ఆర్టీఎం యూజెస్ అయితే రిలీజ్ చేసింది. సో అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. సో చలో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పైన చూస్తున్నవి ఐపీఎల్ 2025కి సంబంధించిన రీటెన్షన్ రూల్స్ గైస్. సో మ్యాక్సిమం అయితే 6 ప్లేయర్స్ అయితే మనం రీటైన్ అయితే చేసుకోవచ్చు. అందులో 5+1 అంటే 5 ప్లేయర్స్ని మనం రీటైన్ చేసుకుని ఒకరిని ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకోవచ్చు. సో ఇదైతే రూల్స్ గైస్. అందులో 5 క్యాప్డ్ ప్లేయర్స్ ఉండొచ్చు, లేకపోతే 2 అన్క్యాప్డ్. అంటే మ్యాక్సిమం ఒక 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉండాలి గైస్. అంటే 2 కంటే ఎక్కువ చేసుకోరాదు. మీరు చేసుకుంటే ఎవరిని చేసుకోవద్దు, లేకపోతే 2 కంటే ఎక్కువ చేసుకోవద్దు అట్లా. అండ్ ఆప్షన్ పర్స్ అయితే 120 crores అయితే పెంచారు గైస్ ఈసారి. అండ్ మ్యాచ్ ఫీజ్ కూడా పర్ మ్యాచ్ ప్లేయర్కి 7.5 lakhs అయితే ఇస్తారు గైస్. ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం 5 క్యాప్డ్ ప్లేయర్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం 5 క్యాప్డ్ ప్లేయర్స్ కంటే ఎక్కువ రీటైన్ చేసుకోవద్దు. అంతకంటే తక్కువ చేసుకున్నా ఏం కాదు, కాకపోతే అంతకంటే ఎక్కువ మాత్రం చేసుకోకూడదు. అండ్ మనము 5+1 అంటే 5గురిని రీటైన్ చేసుకొని ఒక ఆర్టీఎం అయితే వాడుకోవచ్చు గైస్. సో ఇదైతే రూల్స్. ఈ రూల్స్లో మీకు ఒక హిడెన్ రూల్ అయితే కనబడుతుంది. అది నేను మీకు రాబోయే నెక్స్ట్ సెగ్మెంట్లో చెప్తా గైస్. సో ఒక హిడెన్ రూల్ ఉందని చెప్పాను కదా ఇంతకుముందు, అదేంటిదో కాదు, అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ గైస్. ఇక్కడ నేను మీకు ఫస్ట్ అయితే చదివి వినిపిస్తే దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. అ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ విల్ బికమ్ అన్క్యాప్డ్ ఇఫ్ ది ప్లేయర్ ఇన్ ది లాస్ట్ 5 calendar years విచ్ హ్యావెంట్ ప్లేడ్ ఎనీ international cricket including test match, ODI or T20 internationals, or does not hold a BCCI central contract and it should be in the preceding year of the IPL. అంటే ఇప్పుడు చెప్తా గైస్ మీకు, ఒక ఇండియన్ ప్లేయరు లాస్ట్ 5 yearsగా ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడకుండా అండ్ తనకి బీసీసీఐ కాంట్రాక్ట్ లేకుండా ఉండాలి. అండ్ అది ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఇయర్ 2025 ఐపీఎల్ నడుస్తుంది కదా, 2020 నుంచి 2025 అంటే 5 yearsలో ఈ గ్యాప్లో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడకూడదు, స్టార్టింగ్ 11లో ఉండకూడదు, అండ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉండకూడదు. సో ఆ ప్లేయర్స్కి మనం ఆ ప్లేయర్స్ అందరూ అన్క్యాప్డ్ ప్లేయర్ కిందకైతే వస్తారు గైస్. సో ఇప్పుడు ఆ ప్లేయర్ ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు, మహేంద్ర సింగ్ ధోని. సో ధోని ఈసారి మహేంద్ర సింగ్ ధోని అయితే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా చెన్నై రీటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే 100% ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినాయి గైస్. సో మహేంద్ర సింగ్ ధోని మీదే ఉంది ఇప్పుడు అంతా. అతను ఆడాలనుకుంటే రీటైన్ అవుతాడు, లేకపోతే లేదు. సో చెన్నై అండ్ అతను అయితే 100% ఆడాలని అనుకుంటారు, ఎందుకంటే లాస్ట్ సీజన్ అయితే మనం కరెక్ట్ ఫేర్వెల్ అయితే ఇవ్వలేదు. ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే వచ్చి మంచి ఫేర్వెల్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. సో మహేంద్ర సింగ్ ధోని ఒక ప్లేయర్ గురించి ఒక రూల్ని మారవడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ద ఆరా ఎలా అనిపిస్తుంది మీకు అని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మీకు ఐపీఎల్ రిటెన్షన్ ప్రైజ్ లిస్ట్ అయితే చూస్తాం గైస్. ఇప్పుడు ఫస్ట్ రిటెన్షన్ ఏ ప్లేయర్ అయితే అవుతాడో అతనికి 18 crores, సెకండ్ రిటెన్షన్కి 14 crores, థర్డ్ రిటెన్షన్కి 11 crores, ఫోర్త్ రిటెన్షన్కి 18 crores, అండ్ మళ్ళీ ఫిఫ్త్ రిటెన్షన్కి 14 crores. సో ఇదైతే బీసీసీ అయితే ఒక మాస్టర్ స్ట్రోకే ఆడింది అనుకోవాలి, ఎందుకంటే ఆ ప్లేయర్ని చాలా మందిని ఆప్షన్లోకి రప్పియడానికి ఈ గేమ్ అయితే ఆడారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్త్ రిటెన్షన్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఇస్తున్నారు, ఫస్ట్ రిటెన్షన్ అండ్ సెకండ్ రిటెన్షన్ లెక్కనే. సో ఇదైతే ప్లేయర్ క్యాప్ ప్రైస్ క్యాప్ గైస్. సో 5 retentions and 1 RTM కార్డ్ ఫర్ ఐపీఎల్ 2025 ఆప్షన్. ఇప్పుడైతే మనం ఒక టీమ్ ఆర్టీఎం కార్డ్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూద్దాం గైస్. సో నేను మీకైతే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో సపోజ్ ఆర్సీబీ ప్లేసెస్ హైయెస్ట్ బిడ్ ఆఫ్ 8 crores ఫర్ ట్రావిస్ హెడ్. ఇప్పుడు అనుకుందాం ఆర్సీబీ టీమ్ ట్రావిస్ హెడ్కి 8 crores బిడ్ క్లోజ్ చేసింది గైస్. అండ్ ఇప్పుడు ఆర్సీబీ ట్రావిస్ హెడ్ 2024లో ఎస్ఆర్హెచ్ టీంలో ఉండే. ఇప్పుడు ఆప్షనర్ అయితే అతన్ని అడుగుతారు వాళ్ళని, ఎస్ఆర్హెచ్ విల్ బి ఆస్క్డ్ ఇఫ్ దే వాంట్ టు యూజ్ ది ఆర్టీఎం కార్డ్ అండ్ ఎస్ఆర్హెచ్ యూజెస్ ది ఆర్టీఎం కార్డ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని ఒక ఆప్షనర్ అయితే అడుగుతాడు, డూ యూ వాంట్ టు యూజ్ యువర్ ఆర్టీఎం కార్డ్ అని. అండ్ ఎస్ఆర్హెచ్ దాన్ని యూజ్ చేస్తారు. 8 crores ట్రావిస్ హెడ్ ఎస్ఆర్హెచ్కి వెళ్తాడు. అని ఇక్కడే చేంజెస్ అయితే చేశారు. ఏంటిదంటే ఆర్సీబీకి అయితే ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది ఆ బిడ్ని ఇంకా ఎక్కువకి అంటే తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఆర్సీబీ హ్యాస్ అనదర్ ఛాన్స్ టు బిడ్ అండ్ ఇఫ్ దే ఆర్సీబీ గోస్ టిల్ 12 crores. ఇప్పుడు ఆర్సీబీ అయితే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఆర్సీబీకి. అప్పుడు ఆర్టీఎం ద్వారా 8 crores ట్రావిస్ హెడ్ అయితే ఎస్ఆర్హెచ్కి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది ఆ బిడ్ని ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ ఆర్సీబీ 12 crores దాన్ని ఇంక్రీజ్ చేసింది అనుకోండి, ఎస్ఆర్హెచ్ ఆ ప్లేయర్కి 12 crores అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదే ఆర్టీఎంకి కొత్త రూల్ గైస్. ఒక రూమర్డ్ రూల్ ఏమైనా వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్
ఆక్షన్లోకి వెళ్ళాడు గైస్. ఆక్షన్లోకి వెళ్ళి ఒక టీం అతన్ని బై చేసుకున్నారు. బై చేసుకున్నప్పుడు ఇప్పుడు పర్ సపోజ్ సిఎస్కేనే బై చేసుకుంది అనుకోండి గైస్. సిఎస్కే ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్ని ఒక 6 crores కొనుక్కుంది. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ని వాళ్ళు అడుగుతారు ఆక్షనర్, ఇప్పుడు మీకు ఆర్టీఎం యూజ్ చేసుకోవాలని ఉందా లేదా అని అయితే అడుగుతారు. ఒకవేళ రాజస్థాన్ కనుక ఆర్టీఎం యూజ్ చేసి అశ్విన్ని తీసుకున్నారనుకోండి, సిఎస్కేకి ఇంకొక ఎక్స్ట్రా ఆర్టీఎం లభిస్తుందని అయితే అది ఒక స్పోర్ట్స్ టక్ అనే సోర్స్ అయితే రిపోర్ట్ చేసింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బీసీఐ అయితే ఈ రూల్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇంతకుముందు చెప్పిన రూల్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు గైస్. ఇది మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఒక మెయిన్ రూల్ కూడా ఉంది గైస్ ఈసారి ఐపీఎల్ ఆప్షన్కి. అదేంటిదంటే ఒక ఫారిన్ ప్లేయర్ ఆప్షన్కి రిజిస్టర్ అయ్యి సోల్డ్ అయిపోయి మళ్ళీ సీజన్లో ఏదైనా పర్సనల్ రీజన్ అని ఏదైనా చెప్పి సీజన్ ఆడకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ 2 years దాకా ఆ ప్లేయర్ ఐపీఎల్ నుంచి బ్యాండ్. ఇదైతే అఫీషియల్లీ కన్ఫర్మ్ టు బీసీసీఐ గైస్. సో ఇలా అయితే చాలామంది ఫారినర్స్ అయితే చేస్తూ ఉంటారు. పేరైతే తీయదలుచుకోలేదు, కాకపోతే చేస్తూ ఉంటారు, మీకు కూడా తెలిసిందే. సో అలా చేస్తే కనుక ఈసారి బీసీఐ అయితే స్ట్రిక్ట్ యాక్షన్గా నెక్స్ట్ 2 years వరకు ఐపీఎల్ నుంచి బ్యాన్ అయితే చేస్తున్నారు. అండ్ ప్లేయర్స్ ఒకవేళ మినీ ఆప్షన్కి రిజిస్టర్ కావాలంటే మెగా ఆప్షన్కి 100% రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఇది కూడా ఒక రూల్ గైస్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ గురించి కూడా చెప్పారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే 2027 వరకు కంటిన్యూ అయితే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఉంటుంది గైస్. ఇవే ఆర్టీఎం అండ్ ఐపీఎల్ 2025కి సంబంధించిన రీటెన్షన్ అప్డేట్స్ అండ్ అఫీషియల్ అప్డేట్స్. సో మీకైతే వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ద్వారా మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందనేది అనుకుంటున్నా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఐపీఎల్ ఆప్షన్ సంబంధించిన అప్డేట్స్ అండ్ పీకేఎల్ సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్.